బేసిక్గా ఆల్మోస్ట్ ఆల్ అందరికి టచ్ అయ్యే టాపికే. అంటే దీన్ని జెలసీ అనాలా, లేకపోతే ఎవడన్నా కొంచెం పైకి వెళ్తున్నాడు అని అదే జనాలు ఒక్కరోజన్నా కష్టపడతా అంటే కూతురు దగ్గర పోయినప్పుడు ఒకలాగా, కోడల దగ్గరకు పోయినప్పుడు ఒకలాగా, ఎవడి అదృష్టాన్ని ఎవడు సత్యం భావాన్ని ఇంకా చంపుతారనమాట. పైకి కనపడవు. హాయ్, హలో అండి, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునేవాడిని నేను. సో వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ మై వీడియోస్. సో ఇవాళ వీడియో కొంచెం కొత్తగా చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మాత్రం అందరికీ ఎక్కడో ఎప్పుడో ఒక రకంగా టచ్ అయ్యే టాపికే. సో దాని గురించి మీలో ఎవరెవరికైనా టచ్ అయితే మాత్రం కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఓ నలుగురికి షేర్ చేస్తే మాత్రం మర్చిపోమాకండి. సో ఇవాళ ఏంటంటే కొంచెం వెదర్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చలికి ఈ రోజు ఇంట్లో కూర్చొని వీడియోలు చేసి కొద్దిగా ఎండ్ వచ్చింది ఇవాళ. అందుకనే బయట కూర్చొని వీడియో చేద్దామని చేస్తున్నా ఈ వీడియో. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బేసిక్గా ఆల్మోస్ట్ ఆల్ అందరికి టచ్ అయ్యే టాపికే. అంటే దీన్ని జెలసీ అనాలా, లేకపోతే ఒకడి మీద ఇంకొకడికి కోపం అనాలా, లేకపోతే ఏమనాలో నాకైతే అర్థం కాదు. కానీ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చాలా మందిని చూసిన తర్వాత, గమనించిన తర్వాత, సరే ఇది ఒక ప్లాట్ఫామ్ ఏదో ఒక రోజు షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇలా వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నా. జనరల్గా అందరూ ఎలా ఉంటారంటే, ఎవడన్నా కొంచెం పైకి వెళ్తున్నాడు అంటే చుట్టూ నిలబడి అమ్మా ఎప్పుడు డబ్బిలిన పడతాడా అని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే అది అందరికీ, మీ అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఫ్యామిలీస్లోనే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే ఫ్రెండ్సే కావచ్చు, ఒక్కటంటూ ఏం లేదు. చాలా రకరకాలుగా అందరికీ ఉండే సమస్య ఇది. మనము కొద్ది కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నాం అనుకోండి, పక్కోడు సంపాదించుకోలేకపోతే అమ్మా ఆవిడ సంపాదిస్తున్నాడు రా, ఆవిడ ఎదిగిపోయాడు రా, కష్టాలు పడి రూపాయి దాచిపెట్టి కూడబెట్టి నన్గా వాననక తినగా మనం ఎంత కష్టపడి సంపాదిస్తాం ఆ బాధ మనకే తెలుసు. 2 అంతస్తులు 3 అంతస్తులు ఇల్లు కట్టామనుకోండి, ఇక చూడాలి జనాలు. అందుకేనేమో నాకు తెలిసి ఈ ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మ అనేది పెడతారు చూసారా, అది పెట్టడానికి రీజన్ కూడా అదే అనుకుంటా. ఇక జనాలు స్టార్ట్ అయిపోతారు, అబ్బాయిడు సంపాదించాడరా, అబ్బాయిడు కట్టేశాడరా. అదే జనాలు ఒక్కరోజన్నా కష్టపడతా అంటే వచ్చి అరే పాపం వాడు చూడండి ఎంత కష్టపడుతున్నాడో అని ఒక్కడన్నారు. కొంచెం ఎదుగుతూ ఉంటే ఇంకా కొంతమంది అయితే వీడు ఎప్పుడు పడతాడా అని చూస్తుంటారు. ఫ్యామిలీస్లో కూడా అంతే డిఫరెన్షియేషన్స్. అంటే ఇప్పుడు నేను చెప్పేది అందరూ అలా ఉన్నారని కాదండి. కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ పాపం జెన్యున్గా హ్యాపీగా మంచిగా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఆలోచన కూతురు అయితే మాత్రం అత్తగారింటికి వెళ్ళి కష్టపడకూడదు, కూతుర్ని ఎవరు ఏమనకూడదు, మంచి సుఖంగా ఉండాలి. వేరే ఇంటి పిల్ల మన ఇంటికి వస్తే మాత్రం పని చేయాలంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. ఆ డిఫరెన్సియేషన్ అనేది కూతురు దగ్గర పోయినప్పుడు ఒకలాగా, కోడల దగ్గరకు పోయినప్పుడు ఒకలాగా అనేది అది ఎలా వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ అందరూ కాదు, 100%లో ఒక 50-60 అలా ఉంటారేమో. మిగిలిన వాళ్ళు పాపం చక్కగా చాలా ప్రేమగా ఉంటారు, మంచిగా అందరూ కూతురైనా కోడలైనా మంచిగా చూసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ నేను చూసుకోవడం గురించి మాట్లాడట్లేదు, కానీ ఆ ఆలోచన విధానము ఎందుకు అలా ఉంటుంది అనేది నాకు అర్థం కాదు. కొంతమంది కొడుకు అయితే ఒకలాగా, కూతురు అయితే ఒకలాగా చూస్తారు. కొంతమంది పిల్లల్లోనే ముగ్గురిని 3 రకాలుగా చూస్తూ ఉంటారు. ప్లస్ మనము జనరల్గా ఏదైనా కష్టపడి ఏదైనా సాధించేటప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ మనల్ని లాగి పడేద్దాం అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఒకడు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవుతాడు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పిన్ని కొడుకో బాబాయ్ కొడుకో, నాన్న నేను ఎలా అనుకుంటున్నా అమెరికా, కొంచెం నువ్వు వెళ్ళి పెద్దనాన్నతో మాట్లాడవా, ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో, అక్కడే ఉంటాడు కదా,
మాటలు రావా కొంచెం అంటే వినబోతే, ఏ లేదురా ఇప్పుడు బాగాలేదంట పరిస్థితి, వాడే చెప్తున్నాడు, వాడికి మొన్న ఏదో జాబ్ పోయిందంట, వేరే జాబ్ ఎత్తుకున్నాడంట, మళ్ళీ జాబులు కొంచెం అంతంత మాత్రంగా ఉన్నాయంట, అంటే ఈడు వెళ్ళొద్దు, ఈడు ఇల్లు ఎక్కడ ఎదిగిపోతాడో అని భయం. మనమే టాప్లో ఉండాలి, మనమే గ్రేట్ ఉండాలి, ఇంకెవ్వడు ఎదగద్దు. అంటే ఇది వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ అది? ఇప్పుడు ఎవడి అదృష్టాన్ని ఎవడు మార్చలేడండి. ఇప్పుడు దాదాపు ప్రపంచంలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు బిజినెస్లు పెట్టి బీభత్సంగా పైకి వచ్చిన వాళ్ళల్లో ఐఐటీలు చదువుకున్న వాళ్ళు కాదండి, మామూలుగా ఏ చదువు లేని వాళ్ళు కూడా పైకి వచ్చారు. ఏ చదువు లేని వాళ్ళు కూడా పైకి వచ్చారు. ఎవడి అదృష్టాన్ని ఎవడు ఆపలేడు. మీకు ఈ అదృష్టం రాసిపెట్టింది అనుకోండి, ఆపలేరు. మీకు పెద్ద జాబ్ రావాలని ఉందండి, ఎవడు ఆపలేడు. మీకు సినిమా యాక్టర్ కావాలని ఉంది, ఎవడు ఆపలేడు. ఎవడయ్యేది వాడవుతాడు. ఆ చుట్టుపక్కల భజన బ్యాచ్ ఎవరైతే ఉంటారో, వీడెప్పుడెప్పుడు లాగుతారా, వీడెప్పుడెప్పుడు పడిపోతారా అని చూసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, చక్కటి భర్త, మంచి ఫ్యామిలీ, వాళ్ళంతా అత్తగారు వాళ్ళు మంచి వాళ్ళు దొరికారు. అవతల పక్క 10 మందికి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది బర్నింగ్ లోపల. అమ్మా 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 ఎంత సుఖపడుతుంది రాబాయ్, దానికి ఎంత బంగారం కొనిపెట్టారు రాబాయ్, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు రాబాయ్, వాళ్ళు ఎంత మంచి ఇల్లులు కట్టుకున్నారు, వాళ్ళు ఎంత మంచి కార్లు కొనుక్కుంటున్నారు. అరే అలా అనడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు కదా. మనం ఆ పొజిషన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రతిదీ చేతికున్న 5 వేళ్ళ సమానంగా ఉండవు. అలాగా అందరి లైఫ్లో సమానంగా ఉంటాయి. ఒకడు కష్టాలు ఉంటాయి, ఒకటికి సుఖాలు ఉంటాయి. ఇప్పుడు అంత సుఖపడే వాళ్ళు కొంచెం కాలం కలిసి వచ్చి ఇంకా బాగా పైకి వెళ్ళి మంచి సెటిల్ అయ్యి మంచి డబ్బు సంపాదించుకున్న తర్వాత పరిస్థితి బాగలేక ఫర్ ఎనీ రీజన్ ఏదన్నా జరిగి వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవటమో, బంగారం పోగొట్టుకోవడమో, లేకపోతే డౌన్ అవ్వడమో జరిగినప్పుడు ఎలా ఉంటారు తెలుసా జనాలు? ఎంబటే పోగైపోతారు. అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, అరే నువ్వు చెప్తే ఇన్నవారా, నువ్వు ఆ సంబంధం వద్దురా అంటే వాళ్ళకి ఏదో డబ్బు ఉందని చెప్పి చేసినావు, ఇప్పుడు చూడు వాళ్ళ పరిస్థితి, ఉన్న పైసలన్నీ పోయినాయి, అంతా రోడ్డు మీదకి వచ్చి నేను చెప్తూనే ఉన్నా, నేను లేదు, నువ్వు మొన్నటి దాకా ఏమో ఎగిరితివి, అమ్మాయి బంగారం కొనుక్కుందంటివి, అమ్మాయి ఇల్లు కొనుక్కుందంటివి, అమ్మాయి కారు కొనుక్కుందంటివి. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా వాళ్ళ సంగతి, వాళ్ళు ఏదో బిజినెస్లో అప్పులు చేసి పెట్టారా నాయన అని నేను చెప్పినా ఏం లేదు అని. అంటే సత్యం భావన ఇంకా చంపుతారనమాట. అరే పాపం మన పిల్లకి ఇట్లా జరిగిందే, వాళ్ళ పరిస్థితి ఏంటి అని బాధపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు టెన్షన్ పడకండి, మేమున్నాం, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ సెట్ అవుదాం, మళ్ళీ గెట్టాన్ అవుదాం, మళ్ళీ పడిపోతే లేపుదాం, ఒక నలుగురం సాయం చేద్దాం అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అండ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. అసలు మనం బాధల్లో ఉంటే ఫస్ట్ వచ్చేది వాళ్ళే అనిపిస్తుంది. నేను ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తాను కదా, ఇన్ని వీడియోస్ చేస్తాను, బయట రోజుకు 40,000 మంది చూస్తారు కానీ నా ఇంట్లో వాళ్ళు నా వీడియో ఒక్కటి కూడా చూడరు. నాకు అనిపిస్తుంటుంది ఎప్రిసియేషన్ అనేది వస్తే బాగుండు అని, కానీ చూడరు, ఒక్క వీడియో కూడా చూడరు. అంటే అది ఏంటి, మనము అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ నేను చెప్పాను కానీ ఇది. బట్ ఏంటంటే మామూలుగా అందరు బాగానే ఉంటారు, అందరితో బాగానే ఉంటారు, ఎవరెవరితోని అవి పైకి కనపడవు, పైన నోట్లో మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటుంది, కానీ మన వే ఆఫ్ మనిషి కళ్ళు చూసినా, మనిషి మాట్లాడే పద్ధతి చూసినా తెలిసిపోతుంటుంది. ఇప్పుడు మనకి టక్కన ఏదన్నా సమస్య వచ్చి అన్నకో తమ్ముడికో కొంతమంది ఫోన్ చేశారు అనుకోండి, ఎవరన్నా, మరి అది చేయకపోయినావారా, ఇది చేయకపోయినావా, ఎట్లా మరి మీరు వస్తే ఎట్లా, ఎక్కడ ఉంటారు, ఏం చేద్దాము, ఎట్లా, ఎదవా బోసా ఉచిత బోడి సలహాలు. అదే ఫ్రెండ్ ఏమంటాడు, నీకు నేను లేనారా, నేను పిచ్చా ఏమన్నా, ఇంకేమన్నా టక్క నాకు ఫోన్ చేయని వస్తా, స్టేషన్కి ఎక్కించుకపోతా, ఎడిపోతావు, నువ్వు మా ఇల్లు ఉంది కదా, ఎక్కడ ఉంటావు నువ్వు అంటానమాట. అది అంటే అన్ని ఫ్యామిలీల్లో ఉండదు ఇలా, కొంతమంది కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ప్రాణం ఇచ్చే ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళని వాళ్ళు బాగా చూసుకుంటారు. అక్క చెల్లెళ్ళ మధ్యన కూడా ఉంటుంది. అక్కకి పెద్ద మంచి జాబ్ వచ్చి చెల్లికి మంచి జాబ్ రాకపోయినా వాళ్ళకి కాంపిటీషన్. ఒక్కోసారి ఇప్పుడు 2-3 అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఒక అమ్మాయికి మంచి సంబంధం కుదురుద్ది, బాగా డబ్బున్న వాళ్ళ సంబంధం కుదురుద్ది, రెండో అమ్మాయికి మామూలుగా సంబంధం కుదురుతుంది. ఫెయిట్, అది ఎవరి ఫెయిట్ ఎలా ఉంటుందో చెప్పలేము.
కానీ ఆ డబ్బుని ఇంట్లోకి వెళ్ళిన అమ్మాయి ప్రశాంతంగా ఉండేది ఏదో మనకు తెలియదు కదా, వాళ్ళకి డబ్బు ఉంది. ఇప్పుడు ఈ మామూలు 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండే అమ్మాయి చాలా సుఖంగా ఉండొచ్చేమో, బండి మీద వెళ్తూ హ్యాపీగా ఉండొచ్చేమో, వాళ్ళు బిఎండబ్ల్యూలో తిరిగిన హ్యాపీగా ఉండకపోవచ్చేమో, మనం చెప్పలేం కదా. సో సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి, ఏంటి, అన్ని రకాల మనస్తత్వాలు కలగాపులగమైపోయి ఇప్పుడు ఫారెన్లో ఉండే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, ఇండియా వెళ్తే వాడు బాగా సంపాదించుకున్నాడు రా అని చూసేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏంటంటే అరే రాక రాక మా ఇంటికి వచ్చావు, నువ్వు కంపల్సరీ మా ఇంటికి కావాలి, నువ్వు తినిపోవాల్సిందే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అసలు వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారంటే, నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు తినకుండా వెళ్తే ఊరుకునేదే లేదు రా అబ్బాయి, తీసుకుపోతారు, కూర్చోబెడతారు, రకరకాలు వండి పెడతారు, స్వీట్లు గీట్లు పెట్టి మంచిగా భోజనం పెడతారు. అది వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే, అది బయటోడు కానివ్వండి, దోస్తు కానివ్వండి, చుట్టం కానివ్వండి, ఎవడన్నా అలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అది కొంతమంది వెళ్ళంగానే మనకేం తెచ్చాడు, ఏమైనా గిఫ్ట్ ఏమైనా తెచ్చాడా లేదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది మనము ఎన్ని ఇచ్చినా కానీ సాటిస్ఫై అవ్వరు. అంతే ఇంకా లైఫ్, వాడికి బలిచింది కాబట్టి ఇచ్చాడు, బ్యాడ్ సంపాదిస్తాడు తీసుకొచ్చి ఇచ్చాడు, ఏంది అక్కడ అంటే మనము ప్రేమతో ఇచ్చింది కూడా ఎలా అయిపోయింది కాబట్టి మనకి డబ్బులు ఎక్కువై ఒళ్ళు బలిసి ఇచ్చినట్టు అయిపోతుంది అనమాట. సో ఇలాంటివి చాలా, అంటే సొసైటీలో ఆలోచన విధానము ఎలా ఉంది, ఇప్పుడు బాగా ఎదిగిన వాడిని ఎప్పుడు లాగి కింద పడేద్దామని గోతికాడ నక్కల్లాగా కూర్చుని చూసే మనుషులు ఉన్న సొసైటీలో ఉన్నాం మనం. అది ఇంట్లోనే కావచ్చు, బయట కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు. సో ఇలాంటి సమస్యలు, నేను ఫైనల్గా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే కొంతమంది ఏంటంటే ప్రాక్టికల్గా చెప్పాలి అంటే వాళ్ళు అనుకున్నది జరగాలి, ఎదుటోడితో సంబంధం లేదు, మంచిగా చెడా, వాళ్ళు ఏదనుకుంటే అది జరగాల్సిందే అంతే. మొండి ఘటాలు ఉంటారు అనమాట. సో వాళ్ళ కోసము మనం కాంప్రమైజ్ హ్యాపోనీలే అనుకుంటాం. వాళ్ళ జీవితాంతం వాళ్ళే గెలిచామని అనుకుంటారు, కానీ వాళ్ళని గెలిపించడానికి మనం ఓడిపోతున్నాం. సో నా కంక్లూజన్ ఏంటంటే, మనం మాత్రం మంచిగానే ఉండాలి, ఒక్కడి కోసం మారద్దు, ఒకటి కోసము మనం దిగజారిపోవద్దు, అట్లని చెప్పకుండా పట్టించుకోకుండా ఉండొద్దు. భగవంతుడు మనకి జన్మనిచ్చినందుకు మనం అందరినీ మంచిగా చూసుకోవాలి. మనం వేలకు సాలి అయిపోయినా పర్లేదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు, మనం ఎలా ఉన్నామో అలానే ఉందాం. నిజంగా మనం మనం కరెక్ట్ అని తెలుసుకున్నప్పుడు ఎవడైతే మనల్ని వదిలిపెట్టిపోయాడో, ఎవడైతే మనల్ని చూసి ఏడుస్తాడో, ఎవడైతే మనల్ని చూసి బాధపడతాడో వాడే మన దగ్గరకు వస్తాడు. ఒకవేళ ఎదిగే క్రమంలో ఎవరైనా సరే పైకి ఎదిగిన తర్వాత కొంచెం కింద పడ్డారనుకోండి, దడేలన ఏదో జరిగిపోయి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లోనో స్వయంకృతాపరాలు చేసుకుని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఎక్కడో ఇల్లు కొంటాము, రేటు పెరుగుద్ది అనుకుంటాము, ఏదో అయితే డౌన్ అయిపోతుంది. అది అంటే మన తప్పు కాదు కదా. అప్పుడు కొనేటప్పుడు ఏమో అరేడ కొండ్రా మస్తు పెరుగుతుందిరా నీకు 2 సంవత్సరాలు అన్నోడు, తర్వాత కరెక్ట్ 2 సంవత్సరాలతో వచ్చి ఏమంటాడు తెలుసా, కానీ చెప్పిన కదరా అక్కడ ఎందుకు నువ్వు వేస్ట్, అది పడిపోతుంది, ఆ ఏరియాలో రేటు పెరగదని అప్పుడు చెప్పా కదరా అంటాడు. అని నువ్వు ఎప్పుడు చెప్పినావురా అంటే ఆ నాలుగుకి కరెక్ట్ ఇదేనేది లేదు, ఎప్పటికప్పుడు అలా మార్చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఏంటంటే మన లైఫ్, మనము, మన ఆలోచన విధానము, మనం నలుగురికి మంచి చేయటము, ఇదే మనకి ఇంపార్టెంట్. సో ఎవరి కోసం మనం లొంగాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్ అని తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ మన దగ్గరకు వస్తారు. ఓకే ఫ్రెండ్స్, సారీ వీడియో కొంచెం లెంగ్త్ అయినట్టుంది. నేను చెప్పిన పాయింట్స్ డీప్గా నేను చెప్పదలుచుకోలేదు, బట్ ఓవరాల్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకున్నా. సో ఇలాంటివి చాలా మంది దగ్గర ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో, చాలా చోట్ల ఉన్నాయి. సో అందుకే సంథింగ్ నేను ఎక్స్పోజ్ షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా. రొటీన్గా ట్రంప్ విషయాలు, గ్రీన్ కార్డు విషయాలు, వీసా విషయాలు కాకుండా ఇవాళ వెరైటీగా ఒక వీడియో చేయాలనిపించింది, చేశాను. లెంగ్త్ ఎక్కువై మిమ్మల్ని బోర్ కొట్టించినట్టుంటే మాత్రం సారీ. వన్స్ అగైన్ నేను అడిగినట్టు ఇలాంటివి మీలో ఎవరికైనా ఉంటే మాత్రం కంపల్సరీ మీ కామెంట్లో మెన్షన్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే మనం కష్టపడి ఎదిగినప్పుడు ఎదుటోడు మనల్ని చూసి ఏడుస్తుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా వీడికి ఏదో ఒక సమాధానం చెప్పాలరా అని. కానీ మనం మనస్సాక్షి అనేది ఉంటుంది చూసారా, చెప్పలేము, మొహాన చెప్పలేము.
మొహాన తిట్టలేము. కాబట్టి ఏంటంటే అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్లో పెట్టండి. ఆబ్వియస్లీ చూసిన వాళ్ళకే అర్థమైపోతాయి. మనం పేరు పెట్టి చెప్పక్కర్లేదండి. నిజంగా మనం ఎవరి గురించి అన్నా ఏదన్నా కామెంట్లో పెట్టామనుకోండి, ఫర్ సపోజ్ అది నిజంగా చదివినోడికి ఆడికి అర్థమైపోద్ది. అరే అంటే చేసే పని, మాట్లాడే మాట ఈ రెండు ఇక్కడ తెలుస్తాయండి, ఇక్కడ. సో అబద్ధం అన్నా ఇక్కడ తెలిసిపోతుంది, ఏం మాట్లాడినా తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ నేను చెప్దాం అనుకున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ ఒక నలుగురికి షేర్ చేయండి. అంటే ఏదో యూట్యూబ్ డబ్బుల కోసమో లేకపోతే వ్యూస్ కోసమో నేను చెప్పట్లేదు. ఇలాగా లోపల మదనబడి బాధ బయటికి చెప్పలేని ఒక నలుగురు ఉంటారు చూసారా, వాళ్ళు విని అరే నాలాంటి వాళ్ళు ఇంకో నలుగురు ఉన్నారా బాబోయ్ అని ఆనందపడతారు. అంటే ఇదేంటంటే హెల్ప్ ఈచ్ అదర్ కైండ్ ఆఫ్ అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ మనసులో మాటలు కామెంట్ల రూపంలో అంటే కొంత ఎక్స్పోజ్ అయ్యి బయటకు చెప్పేస్తే మాత్రం రిలాక్స్ అయిపోతాం మనం. అలా ఏదో ఒక బాధ అనేది షేర్ చేసుకుంటారు. నాకు ఇంతకుముందు నేను ఎన్ఆర్ఐ గురించి పెట్టిన వీడియోలు ఎన్ని కామెంట్స్, ఎన్ని స్పందనలు వచ్చాయండి. నిజంగా అప్రిషియేషన్స్ చాలా వచ్చాయి. సో అలాగే దీనికి కూడా వస్తాయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీకు డిలే చేసి బోర్ కొట్టించినందుకు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.